ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 29వ తేదీన గురువారం రోజున అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరితో ఒక బంధం అనేది ముగిసినట్లే. కనుక ఈ వృశ్చిక రాశి వారి ఏ బంధం అయితే ఈ రోజున ముగిస్తుందో, అలాగే ఈ రోజున గ్రహస్థితులు అనేవి మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ఈ రాశి వారు అయితే ఎక్కువగా శాతంగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా ఎక్కువగా ఎమోషనల్ పర్సనల్ అయి ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా తొందరగా వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ కూడా ఉంటారు. అవతల వాళ్ళని చాలా ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు. అంటే అందరిని కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు అందరూ మన వాళ్ళే, అందరూ కూడా మన మంచి కోరుకుంటారులే, అంటే వీరు అందరినీ మంచి కోరుకుంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా అదే విధంగా ఉంటారేమో అనుకొని అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక అవతల వాళ్ళని చాలా ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు. అక్కడ వీరు దెబ్బతింటూ ఉంటారు. అవతల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మనతో పాటు మనం ఎలా అయితే వాళ్ళతో బిహేవ్ చేస్తున్నామో వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయాలని చెప్పేసి ఎటువంటి రూల్స్ అనేవి లేదు. కాబట్టి మన మనస్తత్వం ఉన్నట్లుగానే అవతల వాళ్ళ మనస్తత్వం కూడా ఉంటుందని మనం చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు చాలా కంఫర్టబుల్గా అని ఫీల్ అవుతూ ఉంటారు. చాలా తొందరగా వేరే వాళ్ళని కలిసిపోతూ ఉంటారు. అలాగే మీ లైఫ్లో వచ్చిన చాలా తక్కువ శాతంగా బాధ్యతలకి కారణం మీరే ఉంటారు. ఎందుకు అని అంటే మీరు చాలా తొందరగా వేరే వాళ్ళని నమ్మటం, మీ మంచితనం వేరే వాళ్ళల్లో వెతుక్కోవడం మూలన మీరు ఎక్కువగా శాతంగా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు. అరే నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను అస్సలు ఏం అనుకోలేదు కదా, బట్ వీళ్ళు ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పేసి మీ మనసు ఇంకా ఆందోళనకు గురైపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎక్కువగా శాతంగా అయితే ఒక మనిషి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. అంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేయటానికైతే మీరు సిద్ధపడుతూ ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీస్ కోసం కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం వాళ్ళ కోసం మీరు వచ్చే అతిపెద్ద లాభాలన్నీ అన్నీ కూడా వదిలేసుకొని మీకు నష్టం జరుగుతున్నా కూడా వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం అవసరానికి మీకు అవసరం అయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మీకు ఎటువంటి సపోర్టు అనేది ఇవ్వకుండా మీకు అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి వెళ్ళేస్తారు. అలాగే వాళ్ళ గురించి మీకు తెలియదు కాదు, మీకు తెలుసు, అయినా కూడా మీరు క్షమిస్తూ మళ్ళీ మళ్ళీ వాళ్ళని మీకోసం మీరే పొరపాడుతూ ఉంటారు. ఇక వారు మాత్రం మిమ్మల్ని చిన్న చిన్న ప్రాపర్టీస్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దాని మూలన ఎప్పుడు చూసినా కూడా మీరు ఆందోళనకి గురైపోతూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం, అలాగే మీ మంచి మనసుని వాడుకోవడం, వారి అవసరాలను తీర్చుకున్న తర్వాత ఎవరో అన్నట్లుగా మిమ్మల్ని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి. లేకపోతే జీవితంలో మీరు బతకడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మనిషిని నమ్మి వాళ్ళు ఎంతైతే వాళ్ళకి ప్రాణం ఇస్తారో ఒక్కసారి కాదు అని అనుకుంటే మాత్రం ఇక దేవుడు దిగి వచ్చినా కూడా వాళ్ళని క్షమించరు, వాళ్ళని దగ్గరికి కూడా తీసుకోరు, ఇక జీవితంలో నమ్మరు. ఒక రకంగా చెప్పాలి అంటే మొహం కూడా చూడటానికి వీరైతే ఇష్టపడరు, అంత ఇదిగా ఉంటారు. వీళ్ళ స్వంత నిర్ణయాన్ని తీసుకునే కెపాసిటీ అనేది ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే వేరే వాళ్ళందరూ చెప్పింది వింటారు, కానీ ఎక్కువగా శాతం అయితే వీళ్ళ మనసుకి తోచిందే వీరు చేస్తూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు.
ఇక మంచి వారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషమే వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు అయితే తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. తమ యొక్క భాగస్వామి అంటే వీరికి ఎంతో ఇష్టం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారు స్నేహాన్ని అధికంగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరు స్నేహాన్ని చెడుగా భావిస్తారు. ఇక కొంతమంది వ్యక్తులు అవసరాలకు వాడుకుంటారు. కొంతమంది మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరు అయితే అందరికీ సహాయం అయితే చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం అనేది చెయ్యరు. వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని అవసరాలని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే వీరితో ఒక బంధం అనేది దూరం అయ్యే అవకాశాలైతే చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీకు గోచర ఫలితాలు అనేవి అద్భుతమైన ఫలితాలే ఇవ్వబోతున్నాయి. కానీ ఈరోజు మీకు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు నుంచి కొన్ని మార్పులనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీకు అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. కానీ చంద్రుడు మాత్రం రహస్యాలని బయటపెట్టే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మీకు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి మీకు ఒక మంచి శుభవార్త వింటారని చెప్పుకోవచ్చు. అది మీ కెరియర్‌కి సంబంధించి కావచ్చు, మీ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, మీ జీవితానికి సంబంధించి కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు. మీ యొక్క బంధుమిత్రుల నుండి ఒక చక్కటి శుభవార్త అయితే మీరు ఒక ఫోన్ కాల్ వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఒక నూతన గృహం కొనుక్కోవాలి లేదా ఒక వాహనం కొనాలి అనేటువంటి కోరిక అనేది ఈ సమయంలో అయితే 100% అయితే నెరవేరే అవకాశాలైతే ఉన్నాయి. దీనికోసం స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో ఊహించని లాభాలైతే వస్తాయి. ఈ రాశి వారికి అవసరానికి కుటుంబ సభ్యులు సహకారం మీకు అందుతుంది. సహాయ సహకారాలు మీకు అందుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున ఈ సమయంలో దూర ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయం కూడా అవుతారు. ఇక వ్యాపారంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా అయితే ఈ రోజునైతే మీకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున అయితే వృశ్చిక రాశి వారికి చంద్రుని వల్ల కొన్ని రహస్యాలు అని బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజున అయితే ఈ ఆర్ అనే వ్యక్తితో అయితే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ యొక్క రహస్యాలని తెలుసుకుంటూ మీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక రహస్యం మీకు అయితే ఈ రోజున తెలుస్తుంది. ఇక ఈ భావోద్వేగాల సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ భావోద్వేగాలు మీరు అస్సలు లోను అవ్వద్దు. ఇక ఈ యొక్క వ్యక్తి అనేది ఈ అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులు, ఇక వారి వల్ల అయితే మీకు బంధం అనేది దూరం అయితే కాబోతుంది. కాబట్టి అంటే ఒక వ్యక్తి అనేది మిమ్మల్ని మీపై చెడుగా ప్రచారం చేయటం వల్ల ఆ ఒక మంచి బంధం అనేది మీకు వారి వల్ల అయితే దూరం కాబోతుంది. ఎందుకంటే మీ ముందు వారు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ తర్వాత వారి స్నేహితులు కావచ్చు లేదా బంధువులలో కావచ్చు ఒక బంధం అనేది మీ గురించి చెడు అభిప్రాయం చెప్పడం వల్ల మిమ్మల్ని బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకొని మీ పైన ఆ బంధం అనేది మీరు ఇద్దరు కూడా విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకరి వల్ల అయితే మీరు గుడ్డిగా నమ్మడం వల్ల ఇలాంటి ఒక మంచి బంధం అనేది విడిపోయే ఛాన్సెస్ అనేవి ఈ విధంగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఈ బంధం అనేది మీరు దూరం అయితే కాబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. గుడ్డిగా నమ్మటం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి చోటు చేసుకు ఉంటాయని చెప్పుకోవచ్చు.